కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం 43వ కార్తీక వన సమారాధన కార్యక్రమం స్థానిక భాస్కర్ నగర్ లో గల సంఘ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం నాయకులు ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ కరి పద్మశ్రీ పాల్గొని మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికైనా ఐకమత్యమే ప్రధానమని, అప్పుడే హక్కులను సాధించుకోగలరని అన్నారు. అదే విధంగా పద్మశాలీల సమస్యల పరిష్కారానికి, సంఘ భవన నిర్మాణానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, ట్రెజరర్ వల్లభదాసు శివాజీ గణేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్లు మాట్లాడుతూ 43వ కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని అందరి సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సంఘీయులందరూ కుటుంబాలతో పాల్గొని ఐక్యత చాటే విధంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం పద్మశాలి సంక్షేమ సంఘానికి కేటాయించిన స్థలంలో నూతన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సంఘం నూతన భవన నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. వచ్చే ఏడాది నూతన భవనంలో కార్తీక వన సమారాధన నిర్వహించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వింజమూరి భాస్కర్ రావు, పొన్నగంటి సత్యనారాయణ, చుక్కల రామారావు, బొజ్జ శ్రీశైలం, న్యాయ విభాగం అధ్యక్షులు జగ్గరపు మల్లికార్జున, మంచంశెట్టి నటరాజ్, పంతిరి బాబీ, చిలుకోటి రామ్మోహన్ రావు, పలివెల లక్ష్మీరాజ్, తుమ్మా కుమారి, సీరం ప్రసాద్, నందం శ్రీనివాస్, బండిగంటి దేవి రాజశేఖర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ బడిగంటి సురేష్, కొల్లి శివ నాగేశ్వరరావు, అధిక సంఖ్యలో పద్మశాలి సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు. మన లైఫ్లో పైకి ఎదగాలి అంటే ఒక సలహాలు తీసుకోవడం కానీ, దాని గురించి ఏంటంటే ఎటువంటి స్టెప్స్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేయడం కోసం అని చెప్పేసి ఈ వన సమారాధన అన్నది పెట్టడం జరిగిందని వివిధ కులాల వాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటారు. సో దీంట్లోనే ఒక మల్టీపర్పస్ అనేది చిన్న స్టెప్ నుంచి, అంటే చిన్న వ్యాపారవేత్తల నుంచి దగ్గర నుంచి పైన బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి వన సమారాధనలో వచ్చి వాళ్ళకి ఆలోచనలు తెలియచేసి, అలాగే మనతో పాటు మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎదగాలని ఆలోచన చేసి వాళ్ళ భావాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. మన అధ్యక్షుడు గారు వింజమూరి వెంకట సుబ్బారావు గారు మరి ₹1 కోటి ఇస్తానని వాగ్దానం చేశారు. వారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అలాగే మరి ప్రతి విషయంలో కూడా మరి రాజకీయ నాయకులు మేము ఎప్పుడు కూడా పద్మశాలీలు అంటే ఒక సౌమ్యవంతులు విధాలుగా కానీ వారికి ఎప్పుడు సహకరిస్తాం. ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా వారిని ముందు మేము సహకరించుకుని వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండి ఈ స్థలం సంపాదించుకోవడానికి ఎంతో కృషి చేయవలసి వచ్చింది. అందరూ కృషి కూడా మేము ఫలించి ఈ స్థలాన్ని సంపాదించుకున్నాం సార్. దానికి మీరందరూ కూడా నాయకులంతా కూడా మరి రాబోయే సంవత్సరంలో ఒక సంవత్సరంలో మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని ఆ బిల్డింగ్లో చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు మనం ముందు ముందు అందరూ కలిసి చేసుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు ఈ కార్యక్రమం సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండయ్య. ముఖ్య అతిథిగా చేసిన మన పేరాభక్తుల రాజశేఖర్ గారు, ఉభయ తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గారు, ఏం చేద్దంటే వారు గెలిపి మన 2 జిల్లాల్లో చాలా చాలా కృషి చేసి మంచి విజయాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విజయం ఇంచుమించడం అందరికీ మంచి బూస్ట్ని ఇచ్చింది. మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఈ బిల్డింగ్ విషయంలో కానీ, మన కాకినాడ రేపు రాబోయే ఎలక్షన్ విషయంలో కానీ సహకరించి మన ఈ బిల్డింగ్కి మంచి మీ వంతుగా మా సహకారం అందించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చేయాల్సి నేను నమస్కారం. ఈ కాకినాడ సిటీలో గతంలో లోకల్ బాడీలో సుమారు 5 టికెట్లు పద్మశాలీలకు ఇచ్చేవారు సార్. కానీ అప్పుడున్న రాజకీయ కారణాలతో వాళ్ళు మేము ఎవరిని కూడా నెగ్గించుకోలేకపోయాం. అది పార్టీ ఏమవచ్చు, వేరే రకాల కారణాలు అవ్వచ్చు. కానీ రాబోయే స్థానిక సంస్థల్లో మీ తరపున కూడా పద్మశాలి కాకినాడ నగరంలో వీలైనంత సముచిత స్థానం కల్పించాలని చెప్పి మా అందరి తరపున కూడా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వన సమారాధన 44వ వన సమారాధన జరుపుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, పిల్లలతో పెద్దలతో వయసు రీత్యా ఎంత పెద్దవాళ్ళైనా అందరూ కూడా ఈ సమారాధనకి విచ్చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకాలి. అందరూ కూడా క్రమశిక్షణగా 2-3 అయ్యే వరకు అందరూ కూడా ఉండి మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా అందరూ ఈ కుల సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి,
పెళ్లి పరిచయ వేదికలు ఉన్నాయి, ఏ విధంగా పెళ్లి అది కావాలి అంటే ఇలాంటివన్నీ కూడా మీరందరూ కూడా కలిసి మాట్లాడి మీ సూచనలు సలహాలు కూడా మన సంఘానికి ఇస్తారని తెలియజేస్తూ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీలో పద్మశాలి వనభోజనాలకి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మరి పద్మశాలి సంక్షేమ సంఘం ఏదైతే ఇక్కడ కాకినాడ నడిబొడ్డులో సుమారుగా 1040 గజాల స్థలాన్ని మరి దాన్ని కేటాయించడం, దాంట్లో ఇంకా మరి ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే వారి ఆలోచన ఏదైతే ఉందో ఆల్రెడీ వెంకటదుర్గ అధినేతలు అలాగే సుబ్బారావు గారు కానీ వీళ్ళంకా ఇంకా చాలామంది దాతలు ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కానీ మేము కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అన్నీ అందించడానికి ఈ సంఘానికి సంబంధించిన భవనానికి సంబంధించిన అన్నీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ పద్మశాలిల ఏదైతే వారు ఉన్నారో వాళ్ళు వృత్తిరీత్యా కూడా మరి చేనేత రంగానికి ఎక్కువ ప్రాధాన్యత, వస్త్ర పరిస్థితి రంగంలో ఉంటారు వారు. ముఖ్యంగా ముందు నుంచి కూడా వారు ఎక్కువ తెలుగుదేశం పార్టీ అన్నగారు నందమూరి తారక రామారావు గారు అంటే ప్రత్యేకమైన అభిమానం వారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా పద్మశాలిలకు ప్రత్యేకమైన మరి బోర్డు ఏర్పాటు చేయటం, అలాగే ప్రత్యేక నిధులు కూడా కేటాయించి వారి అభ్యున్నతికి, వారి ఏదైతే పద్మశాలిల అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి ఖచ్చితంగా కృషి చేస్తామని, వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి ఏ విధమైన పెన్షన్స్ కానీ ఇతర అన్నీ కూడా అర్హులైన అందరికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కొండబాబు గారు మేము కాకినాడ జిల్లాకు సంబంధించిన వారికి ఎప్పుడు అండదండగా ఉంటామని తెలియజేస్తాం.